మనది ఒకటి వాడు నోటుగా ఇచ్చేసే పరిస్థితి రాకుండా అడ్డం పడాలి. ఏమేం చేయొచ్చో దానికి మనకు కావాలి. ఇదే మనకు అంతే తప్ప రూల్ అట్లుంది కాబట్టి దాని ప్రకారం మనం పోదాం అనడానికి మనం కూర్చోాలి. కాదేమో రూల్ కాదేమో మనకెందుకని వెనక్కు తగ్గేవాడైతే వద్దు. మనం సజ్జల ఒక ముఖ్య సలహాదారుడా, లేకపోతే ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, లేకపోతే ఒక వీధి రౌడీనా? అంటే మీకు ఎలాంటి వాళ్ళు కావాలి కౌంటింగ్ ఏజెంట్లుగా? సరే, రూల్స్ ఫాలో అయ్యే వాళ్ళు కాకూడదు, గొడవలు పెట్టుకోలేని వాళ్ళు ఉండకూడదు అంటే ఎలాంటి వాళ్ళు కావాలి? చంపేసి డోర్ డెలివరీలు చేసేటువంటి అనంతబాబు లాంటి వాళ్ళు కావాలా? లేకపోతే చంపేసి బలాదూరుగా తిరుగుతూ సిబిఐ వస్తే ఆ సిబిఐని కూడా ఎక్కడికక్కడ ఆపేటి వాళ్ళని లిటరల్ గా భయపెట్టేటువంటి ఒక అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు కావాలా? లేకపోతే ఈవీఎంలను ధ్వంసం చేసినటువంటి పిన్నెల్లి లాంటి వాళ్ళు కావాలా? తుర్కా కిషోర్ లాంటి వాళ్ళు కావాలా? ఎవరు కావాలి మీకు? ఎలాంటి వాళ్ళు కావాలి అంటే ఏమనుకుంటున్నారు? అఫ్ కోర్స్ ఈ 5 సంవత్సరాల్లో మీరు ఎక్కడా ఏ రోజున కూడా రూల్స్ ఫాలో అయింది లేదు, చట్టం మీకు వర్తించదు, ఏ విధమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీకు వర్తించవు, రాజ్యాంగం మీకు వర్తించదు, ప్రజాస్వామ్యం అనేటువంటి పదానికే మీకు అర్థం తెలియదు. మీ రాజ్యాంగం వేరే. మీరే చెప్పారు కదా సజ్జల్ గారు ఒక రోజున, మా ఓటర్లు వేరే అని. అలా మీ రాజ్యాంగం కూడా వేరేనా ఇవాళ రోజున?